ఉద్యోగుల ఆరోగ్య పథకం అమలుకు సంబంధించి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు ప్రభుత్వం మధ్య వివాదం సమసిపోయింది. ప్రస్తుతం ప్రభుత్వం చెల్లిస్తున్న ధరలతో ఉద్యోగులకు వైద్యం అందించలేమని కొన్ని రోజులుగా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు సేవల్ని నిలిపివేశాయి. ఈ సమస్య పరిష్కారం కోసం మంత్రి కామినేని శ్రీనివాస్ ఆశా సభ్యులతో సమావేశమయ్యారు. ఆశా డిమాండ్లను నెరవేర్చే విషయంలో ప్రభుత్వం సూచించిన ప్రతిపాదనకు యాజమాన్యాలు అంగీకరించాయని మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. కొంత ప్రైజు దీంట్లోనూ కొన్ని ఇష్యూస్లో ఉన్నాయి. ప్రైజు అవన్నీ రిజాల్వ్ చేసి అందరూ ఒప్పుకున్నారు. వాళ్ళు మీరు ఎవరైతే పేపర్లో పలానా వాళ్ళు ఆశ ఉన్నారు వాళ్ళు కూడా వచ్చి వాళ్ళు సైన్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఆ యూనియన్ అన్ని ఆ అసోసియేషన్ కూడా ఆశా హాస్పిటల్స్ అందరూ వచ్చి మొత్తం ఇందులో లేని వాళ్ళు ఎవరు లేరు. 432 హాస్పిటల్స్ వచ్చారు. అందరూ కలిసి సైన్ చేశారు. దిస్ విల్ బి ఇంప్లిమెంటెడ్ ప్రాపర్లీ. ఇక ముందు రాబోయే రోజుల్లో ప్రాబ్లము ఉండటానికి వీలు లేదు. ఏమైనా వస్తే డెఫినెట్గా మేము సార్ట్అవుట్ చేస్తాం. ఏ ఎంప్లాయీకి ఏ జర్నలిస్ట్ కూడా మీరు రిఫ్యూజ్ చేస్తానికి వీలు లేదు అని చెప్పాం యాజ్ పర్ ది నామ్స్ గవర్నమెంట్.